నమస్తే ఓలా ఇరికే కదా నేనెవలో నేను మీ 690 పాపన్నని ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మనకు అయ్యేదో చక్కగా చూద్దాం పారి. ఇగోనుల్లా నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా సర్వాయి పాపన సేన అధ్యక్షుడు మన పరిటాల రవికుమార్ గౌడ్ అన్న ఇక అందరినీ ఒక్కడ పోగు చేసి మీటింగ్ పెట్టిండుల్లా. ఇక మన దాంట్లో ఎక్కడెక్కడ వాళ్ళు పాటలు పాడుతున్నారని చెప్పి ఇక అందులో కొంతమందిని ఎంచుకొని మంచిగా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి సన్మానం చేసిర్రుల్లా. ఇక దాంట్లో భాగంగానే మన పరిటాల రవణ కుమార్ గౌడ్ మాట్లాడుకుంటా ఏం చెప్పిండు మరి ఓ పాలు మరి ఇనుర్రి మరి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏందో మీటింగ్లు ఏందో అని అంటే మన కులమని వాళ్ళు కూడా గౌరవించి పోండి ముందు అని మాకు ముందు అని పంపించారు. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద కుటుంబం ఉందా, ఏ ఆపద వచ్చినా కూడా మాకు ఇంతమంది అన్నలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మేము ఏ టైంలో కూడా మేము ఇంతమంది అవ్వన్న చాలా ధైర్యం చెప్పిండు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయన్న, లేదైతే ఎవరు లేరు, కాకపోతే కొంతమంది బయటికి చెప్పుకోలేరు, కొంతమంది అట్లా ఉంటారు. కానీ ఈ కుటుంబాన్ని చూస్తే నాకు ఎవరు లేరన్నా, ఒక్కదాన్నే, అన్నలు లేరు, అట్లా ఎవరు లేరు. కానీ మీ అందరినీ చూస్తే చాలా సంతోషం అనిపించింది అన్న. ఒకవేళ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మొగోళ్ళు ఏమన్నా అన్నా కూడా ఇంకో మా కుటుంబం ఉన్నది, వస్తారు మా అన్నలు ఈ టైంలో ఫోన్ చేసినా కూడా అనేది నాకు చాలా ధైర్యం అనిపించింది. మీకు వెన్నట్టు ఉంటాము, ఎప్పుడు కూడా ఎమోషన్ కావద్దు. కష్టాలు నష్టాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఉదయాలలో కూడా ఉన్నాయి. మీద తెల్లబట్టలు ఉన్నాయి చెల్లె, లోపల కోటి బాధలు ఉంటాయి. ఆ సమస్యలని ఎప్పుడు కూడా ముందుకే పోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా వెనుకడుగు వేయద్దు. నాకు 100 బాధలు ఉన్నాయి, అయినా నేను 4 జిల్లాలని, నేను ఒక్క జిల్లాకి అధ్యక్షుని, మహబూబాబాద్ జిల్లాని, నల్గొండ జిల్లాని, సూర్యాపేట జిల్లా, వీళ్ళు నిత్యం నాకు ఫోన్లు చేస్తుంటారు. ఏ నైట్ రాత్రి 11 దాకా కూడా వీళ్ళ మాట్లాడి వీళ్ళకి సమాధానాలు చెప్పి ఎప్పుడు కూడా నిత్యం వీళ్ళ కోసం ఫోన్ ఎత్తకుండా కూడా ఉండను. ఇగోనుల్లా మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తెలంగాణకి పెట్టుబడులు తెచ్చిర్రని భువనగిరి ఎంపీ శ్యామల కుమార్ సారు చెప్పిండుల్లా. పోయిన కారు పార్టీ వాళ్ళు తెచ్చిన దాంట్లో అంటే 2 ఎక్కువ పట్టుకొచ్చిందని కిరణ్ కుమార్ సార్ చెప్పుకొచ్చిండుల్లా. ఇక నా మాటలలో ఏమింటారు సార్ చెప్తుండు ఇనురు పాలిమరే. మీ కడుపులో ఏముంది, మీ కడుపులో మంట ఉంటే ఇనో వాడండి. మీకు విషపూరితమైన ఆలోచనలు ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని తరిమి కొట్టిర్రు. మొన్న పార్లమెంట్లో కూడా డిపాజిట్లు రాలేదు మీకు. ఇంకా కూడా మీరు ఈ చిల్లర బొల్లర వేషాలు వేయకుండా వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం చేసేదాన్ని వేరే దేశాలు ఎందుకు బాగుపడుతున్నాయంటే మన దగ్గర ప్రతిపక్షాలకు కుళ్ళు కుట్రలే తప్ప మంచికి సహకరించే అటువంటి అలవాటు ఉండకుండా అయిపోయింది. వీళ్ళన్నా ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషించాలని తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు పంపించడం జరుగుతుంది కొరియర్లో. కడుపు మంటతోటి తెలంగాణ ప్రజలకు
తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది దాయితనన్న సల్లగుండి ఈ తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటారని అనుకుంటున్నాం. ఉర్సా క్లస్టర్ 5,000 కోట్లు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. అమెజాన్ అనేది అమెరికా సంస్థ, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితి. డేటా సెంటర్లు పెట్టడానికి 60,000 కోట్ల దాకా పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళ ప్రతినిధులు వచ్చి మన ముఖ్యమంత్రి వారిని, మన మంత్రి గారిని, మనకున్నటువంటి ఐఏఎస్ అధికారులను కలవడం జరిగింది. రామ్కీ గ్రూప్ అది కూడా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీ. మన దగ్గర వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేసారు గతంలో. వాళ్ళు కూడా డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కు, డెవలప్మెంట్ ఈకో టౌన్, డ్రై పోర్టు 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ముందుకు వచ్చారు. ఇన్ఫోసిస్, విప్రో వాళ్ళు రెండు కూడా ఆల్రెడీ మన దగ్గర ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఎక్స్పాన్షన్కి వస్తారు వాళ్ళు కూడా HCL మాదిరిగా. ఈ రెండు కూడా ఇంకా గోపాన్పల్లిలో, పోచారంలో ఉన్నటువంటి ఈ రెండు కంపెనీలు. ఇన్ఫోసిస్ వచ్చి పోచారంలో ఉంది, మీరు అందరు చూస్తారు ఇన్ఫోసిస్ ఎక్కడ ఉందో. వాళ్ళు కూడా మేము ఎక్స్పాండ్ చేసాము ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అని చెప్పి. విప్రో అనే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్, వాళ్ళది ఉన్నది గోపాన్పల్లిలో ఉంది. ఇలా పోతే సుహానా మసాలా అని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ చిల్లీ ఫార్మర్స్ అంటే రైతుల కోసము వీళ్ళు కూడా R&D ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన దగ్గర పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అందరికంటే ఎక్కువ సన్ పెట్రోకెమికల్స్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్కి 45,000 కోట్లు, 45,500 కోట్లతోటి ముందుకు వస్తున్నట్టు ఫార్మల్ అగ్రిమెంట్ సైన్ చేశారు. JWS UAV మ్యానుఫ్యాక్చరింగ్కి 800 కోట్లు. JCK గ్రూప్ డేటా సెంటర్కి 4,500 కోట్లు. ఫిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ డేటా సెంటర్ 15,000 కోట్లు. మైత్రా ఇంజనీరింగ్ సోలార్ 2.4 GW అండ్ మోడ్యూల్ 2.4 GW యూనిట్ 7,000 కోట్లు. ఇక పోతే లాస్ట్కు ఎక్లత్ హెల్త్ సొల్యూషన్ అనే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్కి వస్తారు. ఇవన్నీ 1,78,950 కోట్లు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇంత పెట్టుబడి తెస్తే మరి ఏం చేయాలని పొద్దున్న నుంచి నిద్ర పట్టని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ముఖ్యంగా వీళ్ళందరి కడుపు మంటతోటి చెడు ప్రచారం చేస్తారు. ఈ కంపెనీలు ఏవి కూడా చిన్న సన్న కంపెనీలు కాదు, నేను చెప్పిన పేర్లు. వీళ్ళందరూ కూడా దావోస్కి పోయి, దావోస్లో తెలంగాణ పెట్టినటువంటి ఆఫీస్, మనం ఇక్కడ ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆఫీస్కి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా కలిసి ఫార్మల్గా 1 గంట 2 గంటలు వాళ్ళకున్న అవసరాలు ముచ్చటించుకున్న తర్వాతనే ఈ యొక్క ఫార్మల్ అగ్రిమెంట్స్ చేయడం జరిగింది. ఇది చిన్న సన్న కంపెనీలు కాదు. మనం ఏదో పోయి గేట్ కాడ 4 వాచ్మెన్లను కలిసి ఫోటోలు దిగొచ్చి గేట్ కాడ బోర్డు కాడ ఫోటోలు దిగొచ్చినట్టు కాదు ఇది. వాళ్ళ కంపెనీలు అన్ని దేశాలలోకి వెళ్ళి స్విట్జర్లాండ్ దావోస్కి వచ్చి అక్కడ ఏ రాష్ట్రానికి పోతే బాగుంటుంది, రానున్న రోజులలో మన ఎక్స్పాన్షన్ ఎక్కడ చేసుకోవాలని ఒక మంచి ఆలోచనతో చేసేటువంటిది ఇది. అయ్యో రాములా, ఈ లోకం ఎక్కడ పోతుందిలా? తిప్పి కొడితే నిండా 25 ఏళ్ళు లేవు ఈ పోరగానికి. ఏం పని చేసిండో తెలుసా మీకు? కలిగితే కళ్ళు ముయ్యి, లేకుంటే మోకాలు ముయ్యి అన్నట్టు కలర్ జిరాక్స్ నోట్లు తయారు చేసినట్టుల్లా. ఇక నేను చెప్తే మీరు నమ్మరు కదా. అందుకనే సాక్ష్యాలతోటి వచ్చిన ఓ పారి సారు కూడా చెప్తాడు. మరి జరసేపు ఇనుండ్రి, మరే ఇంటరాడ జరి చెప్పు సారు. ఓ సారు, బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్రిమినల్స్ పట్టుకోవడం, ఎంటైర్ గ్యాంగ్ ఒక యాక్టివిటీని మనము బయటకు తీయడం జరిగింది. ఇప్పుడు ఒక అక్యూజ్ని పట్టుకోవడము, 5 lakh rupees కాంట్రిబ్యూట్ కరెన్సీ 500 డినామినేషన్లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర. ఇతను బేసికలీ మన మహబూబ్ నగర్ దగ్గర జడ్చర్ల దగ్గర దివిటిపల్లి విలేజ్ నుంచి వచ్చాడు. ఇతను ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన తర్వాత, సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మల్టీమీడియా దాంట్లో కోర్స్ చేశాడు కొంచెం. దెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఇష్యూస్ వచ్చి ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్లో వెళ్ళిపోయి ఈ వాంట్ టు మేక్ ఫాస్ట్ బక్, తొందరగా డబ్బు సంపాదించాలి ఇల్లీగల్ మెథడ్స్లో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నవీన్ కుమార్ అనే అతనికి మహబూబ్ నగర్ జడ్చర్ల నివాసికి వినోద్ అనే ఒక ఫ్రెండ్ కర్నూలు అతను కూడా కలిసి ఎలా ఈ మనీ ఎలా చేయాలి, కౌంటర్ఫెయిట్ కరెన్సీ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని వాళ్ళు వచ్చిన ప్రింటర్ తీసుకొని చేయడం మొదలుపెట్టారు. కానీ అది క్వాలిటీ లేక దాన్ని వాళ్ళు సర్క్యులేట్ చేయలేకపోయినారు. దాని తర్వాత అతను కొంచెం అక్కడ డిఫరెంట్ మెథడ్స్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం దీని మీద సర్చ్ చేస్తున్నప్పుడు
ఇతను 45 GSM పేపర్ ద్వారా ఈ ప్రింట్ చేస్తే బెటర్ క్వాలిటీ వస్తుంది. ఈ సేమ్ టెక్స్చర్ కానీ దాని కన్సిస్టెన్సీ అపియరెన్స్ ఇవన్నిటి కూడా సేమ్ మెథడ్లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ కాంటాక్టింగ్ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో వాటిని ట్రయల్ చేసి చూస్తాడు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇంపార్టెంట్ ఆపరేషన్ కాబట్టి నువ్వు కౌంటర్ఫిట్ కరెన్సీ చేస్తున్న వాళ్ళకి అర్థమైపోయి ఇతన్ని కోల్కతాకి పిలిపించుకున్నారు. కోల్కతా పిలిపించుకున్న తర్వాత కోల్కతాలో ఇతనికి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది చెప్పి దాని తర్వాత వీళ్ళకి ఒక వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళకు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి గుజరాత్లో ఉన్న ఒక వ్యక్తితో కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. చేసిన తర్వాత గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికి వీళ్ళు కొంచెం శాంపుల్ చేసి పంపించారు ఇనిషియల్గా. ఆ శాంపుల్ చూసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి బెటర్ ప్రింట్అవుట్ కావాలని చెప్పేసి ఇంకా హైలీ సొఫిస్టికేటెడ్ స్కానింగ్ ప్రింటింగ్ ప్రాసెస్లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఇతను ప్రింట్ చేసి శాంపుల్ పంపించినాక గుజరాత్ నుంచి ఒక టీం వచ్చి వీళ్ళు చూసి ఓకే మీరు ఇలా చేయడం వల్ల ఒక ₹1,00,000 నోట్ ప్రింట్ చేస్తే మీకు ₹10,000 ఇస్తాము అని చెప్పడం ద్వారా వీళ్ళు ప్రింట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇదే మెటీరియల్ని వాళ్ళు 3 ప్లేసెస్కి పంపించమని చెప్పారు. కోల్కతాకు ఒకటి, గుజరాత్కి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి, అలానే విజయవాడకి ఇచ్చి కూడా పంపించారు. కానీ వీళ్ళు ప్రింట్ చేశారు కానీ కమ్యూనిటీలో సర్క్యులేషన్ తీసుకురాలేకపోయారు. ఆ టైంలోనే మనము ఇంటర్సెప్ట్ చేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను మన ఇన్ఫార్మెంట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళ మూమెంట్ మనం కనుక్కొని వీళ్ళు ఇక్కడ మన తుక్కుగూడ దగ్గరకు వచ్చి ఈ యాక్టివిటీలో చేయడానికి అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అతన్ని పట్టుకోవడం, దాని తర్వాత దాని ద్వారా అదర్ ప్లేస్లో జడ్చాలలో వెళ్ళి మొత్తం మెటీరియల్ సీజ్ చేయడము జరిగింది. అయితే దీంట్లో మీరు చూశారు ఇలా చేసిన తర్వాత ఇటువంటి పేపర్ పైన ప్రింట్ చేస్తారు. GS45 అనే ఈ వాట్కాల్ ఈ పేపర్ పైన ప్రింట్ చేసి ఇలా ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంత క్వాలిటీ రెండు వైపులా ఉంటుంది, దాన్ని మళ్ళీ కట్ చేసి కరెన్స్ లాగా చేస్తారు. ఇందులో అతన్ని ప్లేస్లో ప్రింట్ చేసినప్పుడు దొరికిన ఇవి దీన్ని ఏం చేస్తారంటే ఒక్కసారి ప్రింట్ చేసినప్పుడు అతనికి పూర్తి క్వాలిటీ ఆఫ్ థిక్నెస్ రాకుండా ఉంటుంది కాబట్టి రిసెంబ్లింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉంటుంది కాబట్టి దానికి సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ చేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఉండడం వల్ల దానికి సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ హీట్లో దాన్ని ప్రెషర్లో పెట్టినప్పుడు అది అతుక్కుపోతుంది. దాంతోపాటు మీకు స్పెసిఫిక్ సిల్వర్ ఫాయిల్ కానీ మహాత్మా గాంధీ ఫోటో కానీ డిఫరెంట్ టెక్స్చర్ డిఫరెంట్ ఇష్యూస్ వాటర్ మార్కింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి సేమ్ వేలో వచ్చే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. దానివల్ల ఏమాత్రము మనకు గుర్తు డిఫరెన్స్ కల్పించకుండా ఉండే విధంగా ఈ పేపర్ పైన ప్రింట్ చేయడం. ఇది మీకు ఫస్ట్ ఈ పేపర్ ఇలా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ సిల్వర్ ఫాయిల్ కలర్ వచ్చే దాని సేమ్ రిసెంబ్లింగ్ సేమ్ కలర్ వచ్చే విధంగా దీన్ని ఇలా తీసుకొని దీనిపైన ప్రింట్ చేసి దీన్ని 2 కాపీలు కలిపి చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది. సో దే స్టార్టెడ్ డూయింగ్ లైక్ దిస్. దిస్ హస్ నాట్ కమ్ ఇన్ సోషల్ సర్క్యులేషన్. ఇగోనుల్లా ప్రభుత్వం ఇయ్యాల రేపు జర చదువుకున్న పొరగాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని గాంధీ భవన్ కాడ ధర్నా చేసిండ్రుల్లా పొరగాళ్ళు. ఇంకా బాగానే 100 మంది దాకా వచ్చి ఇట్లా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారులా. ఇంకా జర ప్రభుత్వం కూడా జర పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే జర పుణ్యం ఉంటుంది సార్లు. మన పొరగాళ్ళను కూడా జర అరుచుకోవాలి కదా, మరి ఫైలంగా చూసుకోవాలి కదా. జర ఉద్యోగాలు ఇయ్యరు సారు, మీకు పుణ్యం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లు వస్తాయి అన్నారు. ఆగస్టు 2 నాడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్లో మాది ఫస్ట్ నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది అని పెట్టారు. అక్టోబర్ వచ్చేసరికి ఆ నోటిఫికేషన్ రాలేదు. ఈనాడు పేపర్లో కూడా 3,500 4,000 వరకు వేకెన్సీలు ఉన్నాయి, ఈ అక్టోబర్లో వస్తాయి అని ప్రకటించారు. కానీ నోటిఫికేషన్ రాలేదు అక్టోబర్లో. నవంబర్ 21 రోజు గాంధీ భవన్లో
మేము బట్టి విక్రమార్క సార్ని కలిసాము. సార్ కూడా వివిధ సందర్భాల్లో ఖమ్మంలో, హైదరాబాద్లో, వరంగల్లో 4000 వరకు పోస్టులు ఉన్నాయి, వస్తాయి, రిలీజ్ అవుతాయి విద్యుత్ సంస్థలో అని త్వరలో అని చాలా సందర్భాల్లో, చాలా న్యూస్ పేపర్లలో, చాలా వేదికల మీద చెప్పారు. కానీ ఈరోజు వరకు ఆ నోటిఫికేషన్ మీద ఎలాంటి ఊసు లేదు. మొన్న జనవరి 7వ తేదీన కూడా ప్రజావానికి వెళ్ళి మా వినతి ఇచ్చాము. త్వరలో వస్తాయి అన్నారు, కానీ దాని మీద ఈరోజు వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి మా నిరసన తెలుపడానికి ఈరోజు మేము ఒక 100 మంది వరకు గాంధీ భవన్కి వచ్చి మా నిరసన తెలుపుతున్నాము. మా నోటిఫికేషన్లు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాము. నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మేమందరం గత 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. పీజీ ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ అనేది 2018లో వచ్చింది. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ రాక. అలాగే లాస్ట్ 2024 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు. దాదాపు 4000 పోస్టులకి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్, అలాగే సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు సారు. లాస్ట్ టైం కూడా మేము ప్రజావానికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు, కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు. సో ఈరోజు మేము గాంధీ భవన్కి వచ్చి రిక్వెస్ట్ చేసుకుందామని వచ్చాము నోటిఫికేషన్స్ కోసం. త్వరలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము మేమందరం. చూసిరు కాదు అయ్యాలి కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండరు 69 టీవీ.